వనవాసంలో ఒక రోజు శ్రీరాముడు సీతాదేవి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుండగా లక్ష్మణుడు మాత్రం రాత్రింబవళ్లు కంటికి నిండా కునుకు లేకుండా కాపలా కాస్తున్నాడు. దీన్ని గమనించిన శ్రీరాముడు ఆశ్చర్యంతో లక్ష్మణుడిని ప్రశ్నించాడు. లక్ష్మణా, నువ్వు 14 ఏళ్లుగా ఒక్కరోజు కూడా కన్ను మూయలేదు. ఇంతటి నిద్రలేని అలసటను ఎలా భరిస్తున్నావు? అప్పుడు లక్ష్మణుడు ఎంతో వినయంగా ఇలా బదులిచ్చాడు. అన్నా, మీరు వదిన ప్రశాంతంగా ఉండాలంటే ఈ 14 ఏళ్లు నేను నిరంతరం అప్రమత్తంగా కాపలా ఉండాలి. అందుకే నిద్రను వదులుకున్నాను. నిజానికి వనవాసానికి బయలుదేరే ముందే లక్ష్మణుడు నిద్రాదేవిని ప్రార్థించి తన 14 ఏళ్ల నిద్ర మొత్తాన్ని తన భార్య ఊర్మిళకు ప్రసాదించమని కోరాడు. ఊర్మిళ కూడా తన భర్త త్యాగానికి అడ్డు చెప్పకుండా అయోధ్యలో ఆ 14 ఏళ్లు నిద్రలోనే గడిపింది. అటు భర్త ధర్మాన్ని నిలబెట్టి ఇటు అత్తమామలకు సేవ చేయగలిగింది. అందుకే అరణ్యంలో శ్రీరాముడికి ఏ ఆటంకం కలగలేదు. లక్ష్మణుడు నిస్వార్థంగా తన సుఖాన్ని త్యాగం చేసి తన కర్తవ్యాన్ని నిర్విరామంగా పూర్తి చేశాడు. తన వ్యక్తిగత ఆనందాన్ని, నిద్రను సైతం త్యాగం చేసి అన్న పట్ల అపారమైన ప్రేమను, ధర్మం పట్ల గొప్ప నిబద్ధతను చూపిన లక్ష్మణుడి త్యాగాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు.